గర్జన విద్యార్థి గర్జన యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ మధ్యనే యువకులంతా కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ బయట చేసినటువంటి పోరాటం, విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వ్యవహారం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ లీకేజీలు అనేవి ఏవైతే జరిగినాయో లక్షలాది మంది విద్యార్థులు కుటుంబాలు దెబ్బతిన్నారో వాళ్లకు న్యాయం జరగాలి. 30 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. భవిష్యత్తులో మేలైనటువంటి విద్యా విధానం రావాలి. వీటి మీద కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కు, ఎన్ఎస్సిఐకు ఒక బాధ్యత అప్పచెప్పి ప్రతి యువకుణ్ణి, ప్రతి విద్యార్థిని వాళ్లతో కలిసి ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అంత బలం లేకపోయినా విజయవాడ కేంద్రంగా ఇప్పటికే 36,000 మంది విద్యార్థులతో, యువకులతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద వాళ్ళ అభిప్రాయాల్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అన్ని జిల్లాల్లో, అన్ని కాలేజీల్లో మొత్తం యువకులతో ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి ఈరోజు ఈ పోస్టర్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. కర్నూలు వేదికగా నేను అభినందిస్తా ఉన్నాను. మధు ఆధ్వర్యంలో స్వయాన సోనియా గాంధీ గారే ఈ రాష్ట్రంలో ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రియాంక గాంధీ గారు స్వయాన ఈ బాధ్యతను అప్పచెప్పినారు. చాలా చక్కగా చేస్తా ఉన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడితో మమేకం కండి అని నేను కూడా వాళ్లకు సూచన, సలహా ఇస్తూ ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, యువకులను కూడా నేను కోరుతా ఉన్నాను, అందరూ భాగస్వాములు కండి. ఎందుకంటే మీదే భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంది. మీరు బలం కావాలి. మీరు బలం కావాలంటే విద్యా విధానం బలం కావాలి. మీరు బలం కావాలంటే ఈరోజు ఉద్యోగ నియామకాల్లో సిస్టమ్స్ బలోపేతం కావాలి. మొత్తం సిస్టమ్ బలోపేతం అయితే మీరు బలోపేతం అయితే దేశం బలోపేతం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ మోస్ట్ ప్రయారిటీగా ఈరోజు దేశంలో ఈరోజు యువత, విద్యార్థులకు సంబంధించి తీసుకున్నది. చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ లాంచ్ చేయడం, అందరూ ఇన్వాల్వ్ కావాలి అని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిది ఈరోజు 106వ జయంతి. ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు. 5-6 దశాబ్దాలు రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కడ ఒక మరక లేకుండా, ఒక వివాదం లేకుండా ఈ రాయలసీమలో ఆనాడు 1-2 దశాబ్దాల క్రితం ఇక్కడ ఫ్యాక్షన్ భయంకరంగా ఉన్నా
ఎక్కడ కూడా చేతికి అంటలేదు. అటువంటి రాజకీయాలు నడపడమే కాదు, అటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రత్యేకించి ఇరిగేషన్ దాని మీద అతను తీసుకున్నటువంటి చొరవ అపారమైనటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా వారు చేసినటువంటి సేవ నేను మర్చిపోలేము. నాకు పర్సనల్గా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా అతని క్యాబినెట్లో నన్ను మంత్రిగా తీసుకోవడమే కాకుండా పూర్తి ప్రోత్సహించినటువంటి తీరు ఎప్పటికి కూడా అతను కృతజ్ఞతగా ఉంటాము. వారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఆదర్శంగా ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఈనాటి యువత రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు కూడా ఆ నిజాయితీ కలిగినటువంటి రాజకీయం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. అటువంటి వాళ్ళని ప్రజలు కూడా ప్రోత్సహించాలి అని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా చాలా 96 నుండి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏమిది బొందిపర్ల బ్రిడ్జ్ ఇక్కడికి వస్తూనే చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి ఈ దాదాపు 2-3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయడానికి మీరు చర్యలు చేపట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించి కని విని ఎరుగనటువంటి దుర్భిక్షం, కరువులో ఇప్పుడున్నాం. వీఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డ్రౌట్, ఫ్యామిన్ ఎదుర్కోబోతా ఉన్నాం, దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కోబోతా ఉన్నాం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఎలినినో అనేది ఒకటి. ఇప్పుడు మనమే కూర్చుంటున్నాం, ఇప్పుడు చెమటలు పడతా ఉన్నాయి మనకు. సమ్మర్ ఈజ్ కంటిన్యూయింగ్, వేసవి ఇది 2వ వేసవి కంటిన్యూ అవుతా ఉంది. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు, కౌలు రైతులు వాళ్ళని వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంటలు పెట్టలేదు, పెట్టిన పంటలు ఎండిపోతా ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉండే హార్టికల్చర్ క్రాప్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్ మరో 30-40 సంవత్సరాలు ఆ రైతును ఆదుకునేటువంటి చెట్లన్నీ కూడా ఈరోజు నిట్ట నిలువున ఎండిపోతా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దాదాపు 1,00,000 బోర్లు రాష్ట్రంలో దాదాపు 1,00,000 బోర్లు రైతులు వేసుకొని ఎప్పుడైతే భూగర్భ జలాలు ఇంకిపోయినాయో కొత్తగా బోర్లు వేసుకొని వాళ్ళు సర్వీస్ కోసం, అగ్రికల్చర్ సర్వీస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే బోరు వేసుకొని దరఖాస్తు పెట్టిన ప్రతి రైతుకు కూడా నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, కొన్ని చోట్ల అప్లికేషన్ రిజిస్టర్ కూడా చేసుకోవడానికి జంకుతా ఉన్నారు అనేది. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ 1,00,000 బోర్లకు కూడా వెంటనే మీరు సర్వీసులు ఇవ్వండి, కావలసినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వండి. వాళ్ళ హార్టికల్చర్ క్రాప్స్ కాపాడుకోవడానికి సహకరించండి, లేకపోతే చాలా ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటా ఉంది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే 2 ముఖ్యమంత్రులు కూర్చొని, అధికారులు కూడా కూర్చొని శ్రీశైలం నుంచి పవర్కు దయచేసి ఇప్పుడు నీళ్లను వాడుకోవడం సరైంది కాదు. తాగునీళ్ళకే కటకటలాడుతూ ఉన్నారు, తాగునీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు.
సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, తాగునీటికి అదేవిధంగా చెరువుల్లో నీళ్లు నింపడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి రెండు ప్రభుత్వాలు కూడా కలిపి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కు ఒకప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉండేది. ఈరోజు గ్రీన్ ఎనర్జీ అని ఇబ్బడి ముబ్బడిగా పోయిన 10-15 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. సాధ్యం ఉంది, అవకాశం ఉంది, ప్రత్యామ్నాయ ఎలక్ట్రిసిటీ అవకాశం ఉంది. అందుకోసం దయచేసి శ్రీశైలంను రెండు ప్రభుత్వాలు బాధ్యతగా వినియోగించండి. వచ్చిందే 185 టీఎంసీల నీళ్లు, దానిలో ఈ మధ్యన దాదాపు సుమారుగా తగ్గిపోయినాయి. మళ్ళీ వస్తుందో లేదో తెలియదు మనకు. బీ కేర్ఫుల్ విత్ దాట్. అలానే నేను ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కోరేది, కృత్రిమ వర్షాలు కురిపించడానికి మీరు పూనుకోండి. దాదాపు 30-40 దేశాల్లో ఆ కృత్రిమ వర్షాల ప్రయత్నాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. దాని మీద కూడా దృష్టి సారించండి. ఇంత ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల బడ్జెట్లో ఇక్కడ లేక కేంద్రం కూడా దాదాపు 20-25 లక్షల కోట్ల బడ్జెట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. అందులో సంవత్సరానికి ఒక్కో రాష్ట్రం, అందులో ఆంధ్రప్రదేశ్కు ఒక 10 కోట్లు 20 కోట్లు పెద్దది కాదు. దయచేసి దానికి వెంటనే పూనుకోండి. మరి నాకు బాగా గుర్తుంది, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం పేదవాళ్లకు, పేద మహిళలకు, లేకపోతే వయసు అయినటువంటి వాళ్ళకే కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే హాస్టల్, లేకపోతే విద్యార్థులకు హాస్టల్స్ అనేటువంటివి, పశువులకు కూడా హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒకవేళ హాస్టల్స్ కాకపోయినా పశుగ్రాసానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. ఇటీవలనే 3-4 రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో అమరాపురం అనేటువంటి ఒక మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ కు రాజకీయాలకు సంబంధం లేకుండా రైతులు స్వచ్ఛందంగా వేలాది పశువులు, గొర్రెల్ని అక్కడ తీసుకెళ్ళినటువంటిది అందరూ చూసినాం. చాలా తీవ్రంగా ఉంది. పశు సంపదను కాపాడుకోవాలి, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రతి రైతుతో కూడా ప్రీమియం కట్టించుకున్నారు. ప్రతి రైతుతో కూడా. రేపటి నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో మొట్టమొదటి అంశంగా దయచేసి ఇప్పుడున్న కరువు, రాబోయేటువంటి దుర్భిక్షం, దీని మీద మీరు అసెంబ్లీలో చర్చించండి. అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా, రైతులు కానీ, కౌలు రైతులు కానీ, కూలీలు కానీ, సామాన్యమైనటువంటి ప్రజలు కానీ, తాగునీటి విషయం మీద, పశువుల మీద అందరికీ ఒక కేవలం భరోసా కాదు, మీరు నిక్కచ్చిగా ఏ ఏ మండలాలకి ఏ విధంగా మీరు ఆదుకుంటారు, గ్రామాలు కాకపోయినా మండల లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటే కానీ సాధ్యం కాదు. నాకు తెలిసి ప్రభుత్వం ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మాత్రం అందరినీ చైతన్యవంతులు చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. శాస్త్రవేత్తల్ని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పంపి, ఓకే మంచిదే, కాదని చెప్పం, కానీ దానికి అడ్డం పెట్టి ప్రభుత్వాలు పక్క తప్పుకోవడం న్యాయం కాదు. ఎలినినో అనేటువంటి కరెక్ట్, దాని దుష్ప్రభావం కరెక్ట్, కానీ ప్రభుత్వాలు ఇటువంటిప్పుడే కదా ఆదుకోవాల్సింది. రేపు మీరు అసెంబ్లీలో డీటెయిల్డ్గా చర్చించి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు వెనువెంటనే
అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు, ఇప్పటికే ఆలస్యమైంది. మేము ప్రభుత్వాలు నడిపినాం, నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. ఇటువంటి విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు అఖిల పక్షాలు తెచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు, రైతు సంఘాలతో, రైతు కూలీల సంఘాలతో తెచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు. మీరెందుకో భేషజాలకు పోతా ఉన్నారు. దయచేసి పిలవాల్సింది ఇప్పటికైనా మీరు పిలవండి, ఆ భేషజాలు వదిలి. అదేవిధంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. కనీసం ఈ విషయంలోనే వెళ్ళండి దయచేసి. నేను జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాను, దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి ఈ విషయాల మీద మాట్లాడండి. విమర్శలు అవసరం లేదు. విమర్శలతో లేకపోతే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంలో ఉపయోగం లేదు. మీకు కూడా పరిపాలన అనుభవం ఉంది కదా 5 ఏళ్ళు. మీరు కూడా ఏ విధంగా చేయగలిగినారో, ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతారో మీరు సలహాలు ఇవ్వచ్చు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మేము అసెంబ్లీలో లేము, కౌన్సిల్లో లేము. పిలవండి, మేము కూడా లేదో విమర్శించడానికి రాము. మీరు పిలిస్తే ఇంకా ఏ విధంగా ఉన్న పరిస్థితుల్లో దీన్ని, ఈ మహమ్మారి నుంచి ఆ తీవ్ర ప్రభావాన్ని తగ్గించవచ్చో మేము కూడా చెప్తాం, సూచిస్తాం. మీరు చేతనైనటువంటి అమలు పర్సన్ లేవు కదా. సో డెమోక్రసీలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెంటనే రేపు అసెంబ్లీలో ఈ చర్యలు కూడా తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.